రాజకీయ జీవితం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాదిగా గాంధేయవాదిగా ఉన్న పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. తెలంగాణ సాధించారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజాపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎలా ఉంది ప్రజాపాలన, ఎలా ఉంది ఆయన రాజకీయ జీవితంపై ఆయన ఏం మాట్లాడతారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర ఉంది, అప్పుడు ఎలా ఉండేది, చాలా అంశాలు ఉన్నాయి ఆయనతో మాట్లాడేవి. అవన్నీ మాట్లాడదాం. ఈ వీకెండ్ పాడ్కాస్ట్లో పొన్నం ప్రభాకర్ గారు నాతో పాటు జరుగుతున్నారు. ప్రభాకర్ గారు, ఎలా ఉంది ప్రజాపాలన? 2 ఏళ్ళు పూర్తయింది, ఎలా అనిపిస్తుంది? నమస్తే అన్న. ముందు తప్పకుండా 2 సంవత్సరాలుగా ఏ తెలంగాణ గత 2014లో సాధించుకున్నామో అందుకు సంబంధించిన అంశాలు పేదలకు అందించే విషయం లోపల కానీ ప్రజాపాలనకు సంబంధించిన విషయం లోపల సంతృప్తికరంగా వ్యవహారం కొనసాగుతుంది. ఎందుకంటే రోటీ కప్పుడా ఔర్ మకాన్ అంటాం. ముందుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కనీస గూడు అంటే ఇల్లు అవసరం ఉండేటువంటి సందర్భంలో డబుల్ బెడ్రూములు, చాలా రకాల అహనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు గారు కోడిగట్టి ఎట్లా అటు చూపెట్టిండో అటు చూపెట్టి కానీ 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వలే. ఉదాహరణ హుస్నాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 10 సంవత్సరాల్లో 180 ఇల్లు కూడా రాలే. ఇప్పుడు మేము 3500 ఇల్లు మొదటి సంవత్సరం ఇచ్చాం, మళ్ళీ 3500 ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. దాంతో ఆ పేద ప్రజలు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే ఆనందం, ఇళ్ళ నిర్మాణం, గృహప్రవేశం చూస్తే సంతృప్తికరం అనిపిస్తుంది. తర్వాత ధనవంతులకు పెద్దవాళ్ళకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యం ఈరోజు పేద ప్రజలందరికీ దొరుకుతుంది. గతంలో బియ్యం సైకిలింగ్ అయ్యి అమ్ముకునే పరిస్థితి నుంచి ఇప్పుడు వాళ్ళే కన్జ్యూమ్ చేసేటువంటి పరిస్థితి. 2 రేషన్ కార్డు కొరకు కూడా కాళ్ళకు చెప్పులు అనేది తిరిగే పరిస్థితి నుంచి ఇవాళ రేషన్ కార్డులు అడిగిన వాళ్ళందరికీ ఇవాళ కూడా ఈ మీ 10 టీవీ స్టూడియో నుంచి చెప్తాను, ఎవరైనా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు కావాలనుకుంటే 24/7 365 డేస్ ఎక్కడైనా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. బెనిఫిషరీకి సంబంధించిన ఎలిజిబిలిటీ ఈజ్ క్రైటీరియా, నో ఇన్ఫ్లుయెన్స్, నో పైరవి, నథింగ్. దాంతోపాటుగా మినిమం నెలకు రాగానే కరెంటు బిల్లు పేరు మీద 1000-1500 రూపాయల కొరకు వెయిట్ చేసే పరిస్థితి నుంచి 200 యూనిట్స్ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తూ ఉన్నాం. అదిగాక మహిళలు ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా, పిల్లలు హాస్టల్లో చదువుతుంటే అక్కడికి వెళ్ళాలన్నా, అవ్వగారింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా, ఒక దేవాలయం పోవాలన్నా కూడా భర్త దగ్గర చేతి దాపి అడిగే అవకాశం లేకుండా ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు. ఆ శాఖ మంత్రిగా నాకు చాలా సంతృప్తికరమైనటువంటి. ఇదిగాక మహిళలు స్వయం ఉపాధికి పెరగడానికి కొరకు వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విషయం లోపల అన్లిమిటెడ్, ఆ విధంగా వడ్డీలంతా ప్రభుత్వం కడుతూ 10 సంవత్సరాలుగా అటువంటి ప్రక్రియ జరగలేదు. ఇది కాక 70,000 ఉద్యోగాలు, మా శాఖ కూడా ఉద్యోగాలు మా కార్యాలయానికే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇప్పించడం. అట్లా ఈరోజు ఎల్బీ స్టేడియం కావచ్చు, లేకపోతే అక్కడ పడేటువంటి మిగతా శిల్పారామంలో కావచ్చు, ఇరిగేషన్ ఆఫీసులో కావచ్చు, ప్రతి దగ్గర మేము ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఇది కాక హాస్టళ్లకు సంబంధించి గురుకులాల్లో నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్గా నా దగ్గర దాదాపు 175,000 మంది విద్యార్థులు ఈ శాఖ కింద చదువుతూ ఉన్నారు. మొత్తం 7 లక్షల పైన మంది చదువుతూ ఉన్నారు. వాళ్ళకు ప్రధానమైనటువంటి ఆకలి అనేటువంటిది పరిపుష్టిగా ఉంటేనే చదువుకోగలుగుతారు అనేటువంటి లక్ష్యంతో వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, డైట్ ఛార్జెస్ పెంచి ఒక మెనూ ఇచ్చి దాని ప్రకారంగా ఫుడ్ని అరేంజ్ చేస్తాను. బేసిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి అకాడమిక్ సైడ్ వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ టీచర్స్ అందరిని పిలిచి ఒక 30,000 పైన ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ కూడా చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే దిశలో పనిచేస్తాం. ఈ విధంగా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన గ్రోత్ను ఇలా ఏ విధంగా చేయాలో చేస్తాను, ఇండస్ట్రీ గ్రోత్ చేస్తాను, ఐటీ రంగానికి సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి రైతు భరోసా, రుణమాఫీ, దాని తర్వాత మద్దతు బోనస్ ఇవ్వడం, ఇటువంటి విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి. సరే 100% సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఏ గవర్నమెంట్ ఉండదు. ఇవి చేసిన తర్వాత కూడా ఇంకా పెన్షన్లు పెంచేది అవసరం ఉండొచ్చు, కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆర్థిక పరిస్థితి కూడా మీరు రాగానే ఒక వైట్ పేపర్ ఇచ్చినాం. పూర్తిగా తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ పేరుకు జరిగింది, కానీ ఆర్థికంగా ఈ రాష్ట్రం అధోగతి పాలుగా అప్పుల పాలైనటువంటి పరిస్థితి మీడియా హౌస్గా మీకు తెలియదు కాదు. ఏ విధంగా దుబారా జరిగింది, ఏ విధంగా ఇవాళ కాళేశ్వరం సంబంధించి ఈ 2 సంవత్సరాలు ఎట్లా కట్టినా మీకు తెలుసు, జనరల్ చెప్తాను. అంటే సరే ఇవంతా నేను ప్రజాపాలనకు సంబంధించి సాటిస్ఫాక్టరీలా జరుగుతూ ఉన్నది. అంటే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ నాకు ఇది చాలు అనేటివి 2 చేసినా ఉండదు. అన్నం తినేది నీళ్లు తాగడానికి చాలు, మిగిలినది ఏది కాదు. అయితే పొన్నం గారు, మీరు చేసింది 26 నెలలు పూర్తయింది మీ పాలన. 26 మంత్స్ అయిపోయింది, ఇంకా 34 మంత్స్ ఉంది మీకు అంతే మిగిలింది. అయితే 26 మంత్స్లో మీరు చేసింది గోరంతా
34 monthsలో చేయాల్సింది ఇంకా కొండంతా. మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీదే అడుగుతాను నేను, వేరే కాదు. అవునా కాదా అది? ఎందుకంటే ఇప్పుడు నేను మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, పురుషుల టికెట్లు పెంచారని విమర్శ మీద. ₹1 అదొక పెంచలేదు. ఇష్యూ. తప్పు. ఎందుకు టికెట్లు అక్కడక్కడ పెంచారు ఏం కదా కొన్ని. పెంచలేదు. ఓన్లీ టూల్ ట్యాక్స్ ఎక్కడైతే పెరిగిందో ఆ టూల్ ట్యాక్స్ ను దానికి సంబంధించినటువంటి అడాప్షన్ అందులో ఇంక్లూడ్ చేశారు తప్ప నేను వచ్చిన తర్వాత ఆర్టీసీకి సంబంధించి ఛార్జ్ ₹1 ఎక్కడ పెంచలేదు ఆన్ రికార్డ్. ఓకే. దానికి సంబంధించిన ఆ ఇంపాక్ట్ సపోజ్ డీజిల్ పెరిగితే ఎప్పుడో పెంచిందో అనేటువంటి పరిస్థితి తప్ప మేముగా ఆర్టీసీకి రేట్లు పెంచలేదు. రైట్. అయితే మీరు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించారు, కానీ మీరు మహిళలకు ఇస్తామన్న ప్రధాన హామీ ₹2,500 నెలకు ఇస్తామన్నది అటకెక్కించారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే భవిష్యత్తులో ఇస్తారేమో, ఇప్పటి వరకు మాట్లాడుతున్నాను. కళ్యాణ లక్ష్మి మీరు పెళ్లి చేసుకోండి తులం బంగారం అన్నారా, బంగారం రేటు ఆకాశానికి అంటుతుంది, తులం ఇవ్వగలరా? ఇవ్వలేరు. బాలికలకు స్కూటీలు, ఎలక్ట్రిక్ స్కూటీలు అని చెప్పారు ప్రతి విద్యా సంస్థలకు వెళ్ళే బాలికలకు, అవి ఇవ్వలేకపోయారు. అంటే అవి ఇవ్వలేకపోవడం అనే దాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా ఇంటి ఆర్థిక పరిస్థితి అయినా రాష్ట్రంలో అయినా అదే రకంగా మనం చూసుకొనే ముందుకెళ్ళాలి. కానీ మీరు అలాంటి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఆ నమ్మించి మోసం చేసింది అనే విమర్శకు ఏం చెప్తారు? అట్లా అనేటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసినటువంటివి ఒక్కసారి మీ టీవీలోనే చర్చకు తీసుకుందాం. ఎప్పుడు కానీ అధికారంలో ఉన్న వాళ్ళను చెట్టున్న పనులున్న చెట్లకే రాళ్ళు పడతారంటారు. మేము అధికారంలో అడగాలి కూడా. కానీ నేను ఇంతకుముందే మొదట మీరు అడుగుతున్నప్పుడే నేను చెప్పిన చేయాల్సినవి ఉన్నాయి, చేయాల్సిన బాధ్యత మాదే. 5 సంవత్సరాలు ఇప్పటికి 26 నెలల ఇన్ని అధిగమించినాం, అవి కూడా అధిగమించి చూపిస్తాం. రైట్. పొదం గారు, మీరు విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా ఉన్నారు, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేశారు. ఆ తర్వాత తెలంగాణ మూమెంట్లో మీ రోల్ అందరికీ పార్లమెంట్లో మీరు చేసింది తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకే వచ్చారు, మధ్యలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా మీరు రోల్ ప్లే చేశారు, ఇప్పుడు అధికార పార్టీ మంత్రిగా ఉన్నారు. అయితే పొన్నం ప్రభాకర్ గారిపై గతంలో ఎన్నడూ లేని రకంగా ఇప్పుడు ఎందుకు కొన్ని అక్కడక్కడ విమర్శలు వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ లక్ష్మణ్ కుమార్ మంత్రుల మధ్య పంచాయతీల విషయాల్లో కానీ పొన్నం ప్రభాకర్ గారు అట్లా గతంలో ఎప్పుడూ లేరు, దూకుడుగా ఉంటారు. కానీ ఇట్లా ఒక మంత్రిని ఉద్దేశించి మీరు మాట్లాడిన వర్డ్ కూడా దున్నపోతూ అన్నట్టు వచ్చిన వార్త కానీ ఆ తర్వాత మీరు సారీ చెప్పడం ఎందుకు వస్తున్నాయి అవన్నీ? అక్కడ జరిగిన అది అసలు జరిగిందే లేదు, అది అనవసరపు చర్చ. దానికి ఏం అక్కడ జరిగిందే లేదు. నేను మళ్ళీ చెప్తాను, నేను అనలేదు. కానీ అనలేదని ఆయన కూడా చెప్పినాడు మళ్ళీ టీవీ ఇంటర్వ్యూలో. తర్వాత మళ్ళీ అన్నట్టు ఆయన ఫీలింగ్ ఎవరో ఇస్తే దానికి సంబంధించి మా మిత్రుడు నాతో కలిసి పనిచేసిన దాంట్లో ఏం యార్ బ్రదర్స్ కాబట్టి దాని పెద్ద ఇష్యూ ఏదో అది ఇష్యూ అనేటువంటి ఫీలింగ్లే లేనప్పుడు అనవసరం దాని చర్చ. రైట్. రీసెంట్గా లేటెస్ట్గా కరీంనగర్ జిల్లాలో మీరు అంటే ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినా మీదంతా కరీంనగర్ గ్రౌండే, మీది అంతా గ్రౌండ్ అంతా కరీంనగర్ పట్టణమే. ఎందుకు అంత ఘోరమైన పరాజయం? ఏం ఘోరం? కార్పొరేషన్లో 14, 66కి ఓన్లీ 14. అవును, 66కి 14 వచ్చినాయి. కానీ అబ్సల్యూట్ మెజారిటీ కూడా బీజేపీకి రాలేదు. వాళ్ళు హార్స్ రైడింగ్ ఎంకరేజ్ చేసి టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నారు. మాకు టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేదు. మేము తక్కువ గెలవడానికి కారణం అనేక కారణాలు. అక్కడ ఫస్ట్ రోజు కూడా కాంగ్రెస్ కొంత జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలుసు. దాని గురించి పెద్ద మా పార్టీ నాయకత్వం కూడా ఐడియా ఉంది. ఆ జిల్లా నుంచి ముగ్గురం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. సో ముగ్గురం ప్రాతినిధ్యం మంచి జరిగినా చెడు జరిగినా ముగ్గురికి సంబంధించిన అనేటువంటి అంశం లోపల ఎక్కడ కూడా జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఉమ్మడి జిల్లా మంత్రులం. అందులోకి కరీంనగర్ టౌన్ మీది కదా? ఎస్, నాదే బాధ్యత. నేనే ఇక్కడ వెనకాల చేస్తలేను. అంటే ఎందుకు రాష్ట్రం అంతా మీకు వచ్చాయి, కార్పొరేషన్లు వచ్చాయి, కరీంనగర్ తప్ప. కొత్తగూడెం కూడా రాలేదు. అట్లా అంటే కొత్తగూడెం కలిసి తెచ్చుకుంటూ ఇక్కడ మేము టీఆర్ఎస్ కలిసి తెచ్చుకుంటూ ఇష్టం లేదు కదా. ఎందుకు దెబ్బ బేసిక్ ముందు నుంచి అంతే. దానికి సంబంధించి ఒక కొంత ఇబ్బంది ఉన్నది. అయితే పొన్నం గారు, అంటే రాజకీయాల్లో ఒక సిద్ధాంతం, ఒక నిబద్ధత అలాంటి రాజకీయ నాయకులకు అవసరం. కొంత మనం ఎంత కాదనుకున్నా కొంత ఉండాలి. ఓ దగ్గర బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, ఓ దగ్గర కాంగ్రెస్కి బీజేపీ మద్దతు, ఓ దగ్గర బీజేపీ బీఆర్ఎస్, రకరకాల పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ యూఆర్ సీనియర్ జర్నలిస్ట్. రాష్ట్ర శాఖలు జాతీయ శాఖలు ఎవరు కూడా ఇటువంటి పొత్తులకు ఆమోద ముద్ర కానీ అనుమతి కానీ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా స్థానిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా జరిగినాయి. ఇది నేను ఇస్తున్న స్టేట్మెంట్ కాదు, రామచంద్రరావు గారు ఇచ్చిన, కేటీ రామారావు గారు ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన. అక్కడక్కడ రాజకీయమైనటువంటి సమీకరణల మధ్యలో హంగ్ ఏర్పడ్డ పరిస్థితుల్లో పాలకవర్గం ఏర్పడాలా కాబట్టి
ఒకటికి 2 సార్లు వాయిదా పడ్డ తర్వాత అక్కడ ఉండబడేటువంటి స్థానిక నాయకుల సమన్వయంతో మాత్రమే తాత్కాలికంగా ఏర్పడినటువంటి స్నేహితం అది. దానికి రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు. దయచేసి ఈ అంశం గుర్తుంచుకోవాలి. నేను ఈ మాట చెప్తలేను, రామచంద్రరావు గారు కూడా అదే మాట చెప్పినారు, కేటీ రామారావు గారు కూడా అదే చెప్తారు. ఇక దాన్ని రాజకీయంగా విమర్శ చేసుకుంటే ఎవరు ఎక్కడ ఎవరితో పొత్తు పెట్టుకున్నారో మొత్తం టేబుల్ రాసి ఎందుకు పొత్తు పెట్టుకున్నారో రీజన్ అడగాలి ఆ స్థానిక నాయకత్వాన్ని. మీరు మెజారిటీ వచ్చిన దగ్గర మీరు అయిపోయారు ఆటోమేటిక్ చైర్మన్. అదే చెప్పినాను, అక్కడ పాలకవర్గం ఏర్పడాలి కాబట్టి అక్కడ స్థానికంగా రాష్ట్ర శాఖలకు కేంద్ర శాఖలకు సంబంధం లేకుండానే స్థానిక నాయకత్వం ఏర్పరచుకున్నటువంటి అడ్జస్ట్మెంట్ అది. ఓకే. అధికార దుర్వినియోగం చేసి కొన్నిటిని దక్కించుకున్నారు అనే దానికి ఏం చెప్తారు? కొన్ని మున్సిపాలిటీలు 10 సంవత్సరాలుగా జరిగిన దుర్వినియోగం మీరు చూసారు. అక్కడక్కడ స్థానికంగా ఎవరైనా అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా జరిగితే దానికి కూడా రాష్ట్ర శాఖనో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చేయడం పొరపాటు. మీ దగ్గర జరుగుతున్న పరిణామం లోపల మీ దగ్గర జరుగుతున్న పరిణామంగానే చూడాలి. మొత్తం ఇదంతా యావత్ తెలంగాణ మీడియా హౌస్లకు సంబంధించిన చూడరాదు ఎట్లనో ఇక్కడ కూడా ఏదైనా మున్సిపల్ లోపల అటువంటి పరిస్థితి ఏర్పడితే, ఉదాహరణ జనగాం అంత పంచాయతీ అని డ్రాలు తీసుకుంటే కాంగ్రెస్ గెలిచింది. తప్పేం లేదు. అది పాలకృతిలో కూడా అట్లా. అంటే నేనేమంటున్నా, ఇవంతా పెద్ద రాద్ధాంతమే ఆయన ఏడవడమో ఈయన దానికి గురగడమో ఇవన్నీ జరుగుతుంటే పరిస్థితుల్లో నేనేమంటున్నా, స్థానికంగా జరిగినటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పార్టీకి ఎక్కడ కూడా సంబంధాలు లేవు. అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి అనుకూలమైన పరిస్థితుల ప్రకారంగా అడ్జస్ట్మెంట్కు ఓటింగ్ ప్యాటర్న్ లోపల పాలకవర్గం ఏర్పడాలి కాబట్టి చేసుకున్నారు. దానికి భరించలేని ప్రతిపక్షం ఏది విమర్శ చేస్తే దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైటర్ వేలో తీసుకోవాల్సి వస్తుంది. రైట్. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఫలితాలు మీ వాళ్ళకు రెఫరెండంగా సంతృప్తిగానే అనిపిస్తున్నాయి? అంటే గతంలో 90-95 వచ్చాయి బీఆర్ఎస్కి అధికారంలో ఉన్నప్పుడు. ఎంత అధికార దుర్వినియోగం చేసిర్రు, ఏం చేసిర్రు, మీకేం అవన్నీ మీకు ఇప్పుడు వాళ్ళ దానికి అంత పెద్ద దాని గురించి గతం గురించి చరిత్ర డిస్కషన్ చేసే అవసరం లేదు. మీరు డెమోక్రటిక్గా ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించడం, వచ్చిన ఫలితాలు సంతృప్తికరం. రెఫరెండమే. గ్రామాల్లో ఎన్నికలు జరిగినప్పుడు పట్టణాలలో మేము చాలా హీరోలం అని చెప్పిన వాళ్ళు, ఉప ఎన్నికల్లో మేము జరిగినప్పుడు గ్రామాల్లో చూపిస్తామన్న హీరోలు, శాసనసభ తర్వాత పార్లమెంట్ నా తడాకా చూపిస్తామన్న హీరోలు, పార్లమెంట్ తర్వాత ఉప ఎన్నికలు వస్తే తడాకా చూపిస్తామన్న హీరోలు అందరూ బొక్కబొర్ర పడిపోయి ఎక్కడ కూడా అతి గతి లేకుండా ఉన్నారు. కాబట్టి పెద్ద మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా వచ్చిన ఓట్ పర్సెంటేజ్ ప్యాటర్న్ ఇట్ షోస్ కాంగ్రెస్ ఈజ్ డూయింగ్ వెల్, కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుంది అనేటువంటి ఒక ఫీల్ గుడ్ తెలంగాణ ప్రజల్లో ఉంది. 1-2 అంశాలకు సంబంధించి వాళ్ళకు ప్రజలకు కొంత జరిగితే బాగుంటుంది అనే అభిప్రాయం ఉన్నా, అదే మళ్ళీ పౌరుడు అవును ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తం అప్పులమయం చేసినటువంటి పరిస్థితుల్లో అంతకంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఇక అంతకంటే బెస్ట్ పాపం ఇంత కష్టపడుతున్నారు వాళ్ళు అంతకంటే ఏం చేయగలుగుతారు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ మోడ్ ఉన్నది. బట్ ఎనీథింగ్ ఈజ్ నాట్ 100%. సాటిస్ఫాక్షన్ ఈజ్ నాట్ 100%, అన్సాటిస్ఫాక్షన్ ఆల్సో నాట్ 100%. కాబట్టి ఇది కలవిడిక కలిపి ఉంటుంది. ఈరోజు మా ఓట్ ప్యాటర్న్, పబ్లిక్ అప్రిసియేషన్, పబ్లిక్ అప్రూవల్ మా పక్షాన ఉంది. మేము ముందుకు కొనసాగుతాం. పొన్నం గారు, ఎన్ఎస్ఐ విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే మంత్రి అవుతానని, లేకుంటే రాష్ట్రంలో ఈ స్థాయికి వస్తానని, నాయకుడిగా ఇలా ఎదుగుతానని ఊహించారా? తప్పకుండా రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా, అంటే నాకు రాజకీయంగా నా గురువు చొక్కారావు గారు, అదేవిధంగా మా జిల్లాకు సంబంధించిన పెద్దలు వెంకటస్వామి గారు, సత్యనారాయణరావు గారి దగ్గర సాన్నిహిత్యంగా విద్యార్థి సంఘ నాయకుడిగా మెదిలే పరిస్థితి ఉండే. నేను ఢిల్లీ నాయకత్వాన్ని కూడా అనేక సందర్భాల్లో, ఎందుకంటే రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా 3 రోజులు అఖిల భారత జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడు కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు సోనియా గాంధీ గారు వచ్చారు 2000లో. సో అప్పటి నుంచి నేను ప్రగతిశీల రాజకీయాల్లో, విద్యార్థి సంఘ యువజన రాజకీయాల్లో నుంచి సహకార రాజకీయాల్లోకి వెళ్ళిన మార్క్ఫెడ్ చైర్మన్గా, కరీంనగర్ సింగిల్ విండో ప్రెసిడెంట్గా వెళ్ళిన తర్వాత ఒక ఫార్మర్ వెల్ఫేర్కి సంబంధించి పనిచేసే స్కోప్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి, నేను మార్కెట్ చైర్మన్. నా సర్వీస్ను అబ్జర్వ్ చేసిన ముఖ్యమంత్రి గారు నాకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మీ అందరూ ఓపెన్ బుక్ ఇది. ఏ విధంగా ఒక విద్యార్థి నాయకుడికి నాయకత్వం అవకాశం వస్తే ఏ విధంగా ఉద్యమాన్ని నడపగలుగుతాడు అనేటువంటిది అది పార్లమెంటు ఫోరం కన్వీనర్గా లేదా ఉద్యమంలో సందర్భోచితంగా కార్యక్రమాల నిర్వహణ ద్వారా నాయకత్వాన్ని ఒప్పియడం కావచ్చు, సమాజంలో తెలంగాణ సాధనకు మేము ఆ యొక్క పాత్రను పోషించినాం. దాని తదుపరి ప్రజలు తీర్పు ప్రకారంగా ఓడిపోయినప్పటికీ
ప్రతిపక్షంలో రాజకీయ పార్టీగా అధికారం లేకపోయినా ఆ పార్టీని వదిలిపెట్టకుండా అవును. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, దాని తర్వాత అనేక సందర్భాల లోపల పనిచేసి ప్రజలు ఇచ్చిన అవకాశం నా లోక్సభ నియోజకవర్గం నుంచే హుస్నాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ ప్రజలు ఆశీర్వదించినారు. ప్రభుత్వం ఏర్పడ్డది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలందరి ఆశీర్వచనంతో ఈరోజు మంత్రిగా ఉన్నాను. నా బాధ్యతలు నిర్వహించే విషయం లోపల కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అంశం వచ్చినా మా పార్టీ నుంచి మా అన్నున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఇచ్చే విధంగా వాళ్ళందరికీ అందుబాటులో అంటే ఉంటారు. పొన్నం గారు ఎం సత్యనారాయణరావుకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయన పైన రెబల్గా మీరు బరిలో దిగడం, అఫ్ కోర్స్ మీరు ఓడిపోయారు, ఆయన గెలిచారు, అది వేరు. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని మిమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారు, అది కూడా వేరే సంగతి. తర్వాత కరీంనగర్లో 2-3 సార్లు ఘోరమైన పరాజయం, 2 సార్లు ఎంపీగా ఎదురైతే ఆ తర్వాత నియోజకవర్గం ఏకంగా మార్చి అక్కడ ప్రవీణ్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని తొక్కేశారని, ఈవెన్ కరీంనగర్లో కూడా మీ ఇన్ఛార్జ్గా అంటే అప్పుడు పోటీ చేసిన వ్యక్తి పొరుమల్ల శ్రీనివాస్, ఆయన మీ పైన విమర్శలు, తొక్కేస్తున్నారు, ఇక్కడ ఎవరిని ఎదగనివ్వట్లేదని. అసలు పొన్నం ప్రభాకర్ గారు నాయకత్వాన్ని ఎదగకుండా చేయాలి అని అనుకుంటారా, అనుకోరా? ఇలాంటి విమర్శలు ఎందుకు వస్తాయి మీకు? 2004లో దిలీప్ రెడ్డి గారు జర్నలిస్టు, ఐడియా ఉందా? ఈనాడు ఐడియా ఉంది. సుధాకర్ గారు ఆంధ్రజ్యోతి, రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ, వారు ముగ్గురు కూడా స్వయంగా వాళ్ళ పైసలతోటే స్వీట్ కొనుకొచ్చినారు. సత్యనారాయణరావు గారు నాకు పోటీ చేయమని చెప్పి మా అమ్మా నాన్న కూడా మాట్లాడి కీర్తి స్టేషన్ సత్యనారాయణరావు గారు సాక్షులు ఉన్నారు, ముగ్గురు బతికే ఉన్నారు. వాళ్ళు నాకు టికెట్ ఇస్తున్నారని చెప్పి పోమని చెప్తే నేను ఒక 200 మందికి మాట్లాడి నాకు 2004లో టికెట్ వచ్చింది, నేను పోటీ చేయమన్నారు సత్యనారాయణ నేను అని చెప్పేసి నాకు సత్యనారాయణ గారు చెప్పినారు. తదుపరి మారిన రాజకీయాల్లో వారు పోటీ చేసినారు. కానీ అప్పటికే నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా నేను పోటీ చేసినా కానీ ఎన్నడూ సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. వారు అధిష్టానం అభ్యర్థి, నేను కార్యకర్తల అభ్యర్థి, పార్టీ కూడా మారలే. పోటీ చేసిన తర్వాత పెద్ద మనిషి అర్థం చేసుకొని మళ్ళీ నన్ను పార్టీలో తీసుకొని నాకు సహకరించి నన్ను ఆశీర్వదించినాడు. సో ఇది వెన్నుపోటు కాదు, నెంబర్ 1. నెంబర్ 2, పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రవీణ్ రెడ్డి 2019లో నేను నామినేషన్ ఎంపీగా వేస్తే నా నామినేషన్కి వచ్చి 3 రోజుల తర్వాత పార్టీ మారిపోయాడు. అవును, అది గమనిస్తలేరా? చెప్తలేదు బలమైన నాయకుడు. బలమైన నాయకుడి గురించి చెప్తాను. మళ్ళా 2023లో నాకు సహకరించినాడు. కానీ 2024లో పార్లమెంట్లో ఇంట్లోకి బయటికి రాలే. నేను ఎమ్మెల్యేగా 23,000 మెజార్టీ తెచ్చిన కాన్స్టిట్యూన్సీలో. మీరు బలమైన నాయకుడు ఇచ్చే సర్టిఫికెట్కు దయచేసి వాపస్ తీసుకోవాలి. మీరు చెప్తాను. అందుకే లోకల్ 2014 ఓడిపోయాడు, 2000 తర్వాత టికెట్ రాలే. కాబట్టి మీరు అట్లా బలమైన నాయకుడు నేను గుంజుకున్నానే మాట మాట్లాడితే దయచేసి మీ లెవెల్ మీరు మాట్లాడాలి. మీరు సమాధానం లేకుండా మాట్లాడదు. నేను చెప్తున్నా 2000 మీరు ఇది మాట్లాడినప్పుడు ఆయన 2019లో నామినేషన్కి వచ్చి ఎవడు మోసం చేసిండు? నేను మోసం చేయలే. ఆయన పార్టీ మారిపోయి సమయానికి మళ్ళీ పార్టీ ఇక్కడ అప్పటికే బొమ్మ వెంకన్న కొడుకు పనిచేస్తుండు. బొమ్మ వెంకన్న కొడుకును బయటికి పంపించేసి ఆయన కదా అక్కడికి వచ్చింది. అది లెక్క నాకు తెలియకుండా. నేను పార్లమెంట్ అభ్యర్థిని. అవును, నా ఎన్నికల నువ్వు పోతావు, మళ్ళీ నేను పార్లమెంట్ పోటీ చేసినాము. అందుకని పార్లమెంట్ పోటీ చేయదలుచుకో. ఇటువంటి మళ్ళీ ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారు అనే ఉద్దేశం కొద్దీ బలమైన నాయకుడు అంటున్నారు. కాదని నాన్న, కానీ 2023లో నాకు సహకరించేది ఒప్పుకుంటున్నా. ఆయనకు పార్లమెంట్ పోటీ చేయమని చెప్పినా. మిగతా 4 శాసనసభ్యులు సంబంధించిన అంశం ఇది పార్లమెంట్ అంటే. ఒప్పుకోలేదు. దాని తర్వాత 2024 పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు హుస్నాబాద్లో 23,000 మెజార్టీ తెచ్చుకున్నా. హౌ కెన్ యూ సే? ప్రవీణ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు నాకే సంబంధం? ఎవరు రాజకీయ భవిష్యత్తులు 100 పోతాయి. నా ఎంపీ భవిష్యత్తును ఓడగొట్టి 2019 దానికేం మాట్లాడకుండా ప్లీజ్. రైట్, యువర్ డిస్కషన్ షుడ్ బి వెరీ పాజిటివ్. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. అంతే. రైట్. అయితే హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది. దాన్ని కరీంనగర్లో కలుపుతాననేది మీ హామీ కాదు. గౌరవ పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు హామీ ఇచ్చినారు. ప్రజల ఆకాంక్ష, అది నా ఆకాంక్ష కాదు. ప్రజలు ఇప్పటికి కూడా బలవంతంగా సిద్దిపేట కలపబడ్డది. ఎన్నడూ జిల్లాల సరిహద్దులు మారితే అన్నది అది కరీంనగర్లో కలవాలి. రైట్. మూసీ ప్రక్షాళన ఒకటి, అంటే మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కదా, మూసీ ప్రక్షాళన విషయంలో కూడా నిన్న మొన్న కొంచెం గొడవ నడుస్తుంది. అసలు మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రణాళిక సిద్ధమైందా? రెడీ అయ్యారా మీరు? ప్రభుత్వం రెడీ అయిందా? డిపిఆర్ అయిందా? ఆ గాంధీ విగ్రహం చర్చ కూడా ఒకటి ఉంది. దాంట్లో పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ప్రక్షాళన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. రైట్. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా చాలా అవినీతి చేసింది, వాళ్ళని జైల్లోకి పంపుదాం అనే లక్ష్యం చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా మంది నాయకులు కూడా చెప్తూ వచ్చారు. చాలా ఇష్యూస్ కూడా ఇప్పుడు అవినీతి చట్టం తన పని తను చేసుకోబోతుంది.
విచారణ జరుగుతుంది. నిన్న ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అంటాడు. అరవింద్ కుమార్. ఏది ఎంక్వైరీ అయితే దాని ప్రకారంగా ప్రొసీడింగ్ నడుస్తుంది. యూ నో దట్. అవును, ఇంకా రైట్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా, నేను ఇరిగేషన్ మంత్రి కాదు, ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడగండి, స్పష్టంగా జవాబు చెప్తారు. అంటే దాని రిలేటెడ్ ఏం జరగబోతుంది నాకు ఐడియా లేదు. దాన్ని సిబిఐకి మంత్రిగా నాకు సమాచారం ఉన్నా దానికి సంబంధం జరుగుతున్నది. మేము శాసనసభలో చర్చ చేసినాం. అవును, ఇది ఏటీఎం అన్న బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి సిబిఐకి ఇచ్చినాం. ఇది సిబిఐ కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకపోతే అది సిబిఐ విచారణ జరిగితే దాని మీద సంతోషపడుతుంది. అంటే ఖచ్చితంగా అవినీతి వెలుగులోకి వస్తుంది అంటారా? అది రావాలని కోరుకుంటారు. ఎంత ఉంటే అంత ఏముంటుంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలే దాదాపు ఉండే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ అంటే మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కదా, అంటే మూడుగా విభజించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకోసం అది? అంటే ప్యూర్ అర్బన్ రీజన్గా ఏదైతే తీసుకొచ్చినామో దానివల్ల ఒక రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పరిపాలనా విధానం అంతా ఒక తరికి ఉండాలని, ప్లస్ వికేంద్రీకరణ పెరుగుతున్నటువంటి ఊరికరంగా ది హయ్యెస్ట్ అంటే డెన్సిటీ డిస్టెన్స్ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా సరైన విధంగా కొంత అర్బనైజేషన్ డెవలప్మెంటు దాని తదుపరి జరగాలి అనేటువంటి పరిపాలనా సౌలభ్యము, ప్రజల యొక్క మౌలిక సదుపాయాలనే ప్రధాన ఎజెండా మీద చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు అది. రైట్. అయితే పున్నం గారు, ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ అనేది 150 వార్డులతో ఉంది. అది ఎంఐఎం కొంచెం పట్టున్న ప్రాంతం కదా అని చేయాలని, లేదంటే సైబరాబాద్ మల్కాజ్గిరి అది కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉండాలని ఆ రకమైన విభజన చేశారు. ఎవరి కోణంతో వాళ్ళు ఆలోచిస్తారు. మేమే సన్యాస పార్టీగా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నాం. గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ సౌలభ్యం కొరకు అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ మా ప్రధాన ఎజెండా ప్రజా సౌలభ్యము, మౌలిక సదుపాయాల ఏర్పాటు. పొలిటికల్ అనేక అంశాలు ఉండొచ్చు, అవన్నీ చర్చనీయాంశాలు కాదు. ప్రతి విమర్శలు చేసుకుంటూ జరుగుతుంటుంది. రాజకీయ పర్యాయంలో అదొక భాగం. రైట్. హైదరాబాద్ డెవలప్మెంట్లో ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఇది మూసీ రివర్ ఫ్రంట్ అనేది. చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా చేయాలి, పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది, 1,00,000 కోట్లని అదని ఇదని కూడా ప్రచారం. అంటే దాని ఆలోచన ఏంటి, దాన్ని ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఫస్ట్ దాని మీద ఒక అపోహ పోవాలి ప్రజలలో. గాంధీ గారి విగ్రహం కట్టడానికి కొరకు మాత్రమేనో, లేకపోతే అక్కడటువంటి వాళ్ళ ఇండ్లను కూలగొట్టడం కొరకు మాత్రమే అనేటువంటిది పక్కన పెడితే, ఈసా మూసీ 2 నదులు ఆ రోజు హిమాయత్ నగర్, నిజాం సాగర్ నుంచి వచ్చేటువంటి 2 వేర్వేరు కాలువలు అవి వచ్చి గాంధీ స్మృతి దగ్గర, లంగరోజ్ దగ్గర కలుస్తాయి. అవును, ఇది చాలామందికి తెలియదు. దాని పేరు ఈసా, దీని పేరు మూసా అని. ఆ ఈసా మూసిగా మారింది. మూసిగా మారినప్పుడు ఈ కాలువలన్నీ కూడా 2-3 అంశాలను బేస్ చేసుకొని నేను కూడా సీఎలు వచ్చినాం. అవును, పెద్ద పెద్ద పట్టణాల మధ్యలో కాలువలు ఇటువంటివి ఉంటే వాటిని సబర్మతి లాగా, సియోల్ లాగా ఎక్కడ చేసుకున్నా చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ కూడా వీటిని రిజనరేట్ చేసి పునరుజ్జీవింపజేసి వాటికి ఒక గేట్ లాగా తీసుకొని మనం అక్కడ వాటర్ స్టోర్ చేయడం, పక్కన కొంత రిక్రియేషన్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని తర్వాత రకరకాల అంశాలకు సంబంధించిన ట్రేడ్ ఇతరత్ర కొంత, ప్లస్ ఆ సిటీకి ఈ సిటీకి కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏ అభివృద్ధి జరుగుతున్నా కొంత ఇబ్బంది. ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుంటాం, ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా చేయలేం. అవును, అట్లానే ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు అనాథలుగా ఉంచడం అనేది పొరపాటు అవుతుంది. 2013 ల్యాండ్ అక్విజిట్ తీసుకొచ్చిన పార్టీ నేను ఓటేసిన. ఇక్కడ కూడా నిర్వాసితుల పక్షాన ఉంటాం. నిర్వాసితులకు ఎవరైతే పోతున్నాయో వాళ్ళకు సరి అయిన విధంగా మార్కెట్ ప్రకారంగా అకామిడేట్ అయ్యే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఉంది. అవును, కొంత అపోహతోటో లేదా ప్రతిపక్షాల రాజకీయ ప్రేరేపితంతో కొంతమంది మాట్లాడుతుండొచ్చు. చాలామంది అగ్రహిస్తూ ఉన్నారు. కొంత అంత పెద్ద ఒక ఐకాన్ ప్లేస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంశం కట్టుకుంటే లేని రాజకీయం వచ్చేటప్పటికి గాంధీకి సంబంధించింది కట్టుకుంటే ఒక పొలిటికలైజ్ చేస్తారు. గాంధీ గారి మనవని తీసుకొచ్చి గాంధీ విగ్రహం కొరకు కూలగొడుతున్నారు. గాంధీ అనేది ఒక పార్ట్, అంతే అంతే. గాంధీజీ అనేది ఒక పార్ట్. అది 10 ఎకరాల అది కట్టకపోయినా కట్టినా దానికి సంబంధించి దీనికి లేదు. 11.5 కిలోమీటర్ల పొడవున వచ్చే ఈసా మూసీల అభివృద్ధి ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్నట్టయితే ఆ ఓల్డ్ సిటీ, న్యూ సిటీకి సంబంధించిన కమ్యూనికేషన్ కావచ్చు, ఇతరత్ర రకరకాలుగా కొంత గ్రోత్ వచ్చి మనం రేపొద్దున ఈ సిటీ ఎక్స్పాన్షన్ అయిన సందర్భంగా ట్రేడ్ పెరగాలి,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ఆటోమేటిక్ టూరిజం పెరగాలి, అవును. దాని తర్వాత జీవన స్థితిగతి మెరగాలి, మనకు ఉండేటటువంటి ఒక అర్బనైజేషన్లో పెరుగుతున్నటువంటి దాని పరంగా ఉపాధి అవకాశాలు పెరగాలనేటువంటి ఆలోచన తప్ప ఎవరో కూలగొడితే వచ్చేటువంటి అంశమో లాభమో ఆశీర్వచనం ఏం లేదు. కాబట్టి వీలైనంత వరకు నష్టపోతున్న వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి కొరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మేమందరం అదే అంశం మీద ఉన్నాం. అంటే ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం అనేది అంటే డిసైడ్ అయిందా, పెట్టాలని నిర్ణయానికి వచ్చిందా ప్రభుత్వం? మ్యాప్ ప్రపంచంలో ఎత్తైనది అనేది ఇప్పటివరకు దేశంలో ఎక్కడ గాంధీ విగ్రహం ప్రపంచంలో ఎక్కడ ఎత్తున్నది 20 feet. అంటే గుజరాత్లో 600 feet ఏదో కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, అది ఇంకా కాలేదు. హైట్ ఎంత ఏందనేది అంత డీటెయిల్ నేను చూడలేదు, దానికి ఐడియా లేదు. కానీ మొత్తానికి గాంధీ గారి స్మృతి, ఎందుకంటే అక్కడ ఒక ఆల్రెడీ ఒక ఆఫ్టర్ కొత్త బాబు ఘాట్ సృష్టించేదేం కాదు, ఉంది అది బాబు ఘాట్ ఉంది. దానికి సంబంధించి అభివృద్ధి చేయడం, అందులో భాగంగా ఈసా మూసి వచ్చి అక్కడనే కలుస్తాయి కాబట్టి. అవును. పొన్నం గారు, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మెట్రో విస్తరణ అనేది చాలా కీలకమైన ప్రాజెక్ట్, దానివల్ల కూడా ప్రజలకు చాలా ఉపయోగమే అది. అయితే ఎల్ఎన్టీ వ్యవహారంలో వాళ్ళ నుంచి టేక్ ఓవర్ చేసే విషయంలో, ఈ విషయంలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అసలు టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పటి వరకు మీరు అనుకున్న రకంగా 2వ దశ విస్తరణ, 3వ దశ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉంది? శాసనసభలో కూడా చర్చ చేస్తాం దీని గురించి, ఎవరి అనుమానాలు అవసరం లేదు. క్యాబినెట్లో డీటెయిల్ డిస్కషన్ జరిగింది. మెట్రో ఎక్స్పాన్షన్ కావాలనుకుంటారా వద్దంటారా? ఖచ్చితంగా కావాల్సిందే. మెట్రో ఎక్స్పాన్షన్కు ఎల్ఐన్టీ నాన్ కోఆపరేటివ్ ఉన్న దాంట్లో ఆయనకు ఆపరేషన్ ఆడికి మాత్రమే, దానికి సంబంధం ఇంకొక బాక్స్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళు అంటే ఆ భోగిని ఇంకొకటి ఎక్స్పాన్షన్ చేద్దాం ట్రాఫిక్ అనుబంధంగా అంటే కూడా వాళ్ళు ఆలోచన చేసే పరిస్థితుల్లో లేదు. దానికి సంబంధించిన అసెట్స్ డెవలప్మెంట్ కానీ మెట్రో విస్తరణ అభివృద్ధి విషయంలో కూడా వాళ్ళు నిర్లిప్తంగా లాస్ వస్తుందనో రకరకాలు ఉన్నారు వాళ్ళు. ఇది ఒక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి కమిటీగా ఎల్ఎన్టీ తోటి డిస్కస్ చేసే సందర్భంలో ఎక్స్పాన్షన్ ఒప్పుకోక వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ను మా ప్రభుత్వం అంగీకరిస్తుంది. మేము వాళ్ళని ఏదో వాళ్ళే తప్పుకుంటున్నారు మీరు కాబట్టి మీరు దీని మీద ఎవరి అనుమానాలను అసెంబ్లీగా వేదికగా చర్చ చేస్తాం. ఇట్స్ ట్రాన్స్పరెంట్ మ్యాటర్. దాని ఎక్స్పాన్షన్ కావాలి, ఖచ్చితంగా కావాలి. దానికి సంబంధించినటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మేము 2047 విజెట్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పిన దాని ప్రకారం చేయాలి. కాబట్టి దానికి సంబంధించిన వివరంగా ముందుకు పోతాం. పొన్నం గారు, గత ప్రభుత్వం 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. మీ మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు, వాళ్ళని గద్దెదించడానికి అదొక కారణం. అయితే ఇంకొక కారణం, అప్పట్లో ప్రభుత్వం 10 ఏళ్ళు చేసిన అవినీతి రకరకాలుగా, దానిపై విచారణ కూడా చేశారు మీరు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఏసీబీ, ఫార్ములా ఈ కేసులు, ఇవన్నీ అంటే విచారణలోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ కంక్లూజన్కి వస్తాయా? మీరు చేసిన ఆరోపణలు రుజువయ్యే రకంగా ఉంటుందా? ఎందుకంటే నిన్న లిక్కర్ కేసు మనం చూసాం, కొట్టేసింది కోర్టు. సరే, ఇప్పుడు కోర్టు తీర్పును అందరు గౌరవించాల్సిందే. నేనేమంటున్నా అంటే రాజకీయ ఆరోపణలు ఎన్నికల సందర్భంగా 100 ఉన్నాయి. మీరు భారతీయ జనతా పార్టీకి చూసినారు చాలా స్టేట్మెంట్స్ను. ఎలక్షన్ టైంలో 100 చెప్తాము, మేము అట్లా అంటలేము. మేము వాటన్నిటికీ ఇనిషియేట్ చేసినాం. ఉదాహరణ కాళేశ్వరం సిబిఐకి అప్పచెప్పినాం, ఫార్ములా ఈ రేస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది, టెలిఫోన్ హియర్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది. ఇవన్నీ ఎక్కడ కూడా కేసులు ముగిసిందేళ్ళు. తప్పకుండా చట్టం తన పని తను చేసుకోపోతూ తగిన విధంగా చర్య తీసుకొని ప్రజలకు ఒక వాస్తవాలు చెప్పే విధంగా విచారణ జరగాలని కోరుకుంటాను. రైట్. కరీంనగర్ జిల్లాలోనే, మీ జిల్లాలోనే కాబట్టి కాళేశ్వరం, దానివల్ల అసలు తెలంగాణకి ఎలాంటి ఉపయోగం జరగలేదంటారా? ఇప్పుడు కాళేశ్వరం కట్టిన తర్వాత అంతకుముందే మాకు వరద కాలువ నుంచి మిడిమానేరు నీళ్ళు వస్తాయి, మిడిమానేరు నుంచి లోయర్ మానేరుకి వస్తాయి, లోయర్ మానేరు నుంచి ఖమ్మం జిల్లా అక్కడ దాకా నీళ్ళు వెళ్తాయి. ఇది వరంగల్ నుంచి ఖమ్మం వరకు. ఇప్పుడు మొత్తం వాళ్ళు ప్రతి సంవత్సరానికి 172 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తూ వస్తున్నారు. 19 నుంచి 23 వరకు వాళ్ళు ఎత్తిపోసినాయి ఓన్లీ 169. 169లో 50 టీఎంసీ మళ్ళీ గోదావరికి వదిలేసారు ఎల్లంపల్లి దగ్గర. కాబట్టి ఎల్లంపల్లి మేము కట్టిందే, మిడ్ మానేరు మా ప్రణాళికలో భాగంగా ప్రారంభమైన పనులు కొంత కాంట్రాక్టర్ జాప్యం వల్ల ఆగినా సరే, అప్పుడు వాళ్ళ తర్వాత నిర్మించిన కింద లోయర్ మానేరు, మళ్ళా అది లోయర్ మానేరు లెగ్స్ అయితే, మిడ్ మానేరు నడుము అయితే, ఎల్లంపల్లి గుండెకాయ. మీరు అక్కడ కట్టాల్సినటువంటి ప్రాణహిత చెవేలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుని తీసుకొని మీరు ఎక్కడో తమ్మిడిహట్టిని తీసుకొని పెట్టేసి చూడు. దానివల్ల ఇబ్బందులు వచ్చి మీరు
రిజర్వాయర్లను బ్యారేజీలుగా పెట్టుకొని ఉపయోగించుకోవడం వల్ల జరిగినటువంటి కుంగిపోయింది. మాకేం సంబంధం లేదు, 2023లో కుంగిపోయింది. అంతే. కాబట్టి నీళ్ళు ఆనాడు ఉన్నప్పుడు మీరు వచ్చింది అని అనుకుంటే ఇరిగేటెడ్ ఏరియా ఆర్ హార్వెస్ట్ అయిన క్రాప్ కంపేర్ చేసి లెక్కలు తీసుకుంటే తెలుస్తుంది. రహస్యం దాచిపెట్టేది కాదు కదా ప్రభుత్వ లెక్కలు. పెద్ద తేడా ఏం రాలేదు, ఎక్కువ ఉంది, ఇంకా హార్వెస్టింగ్ ఎక్కువైంది, ఇరిగేషన్ ఎక్కువైంది. అవును. సో కాళేశ్వరం నీళ్ళు వాడలేదు కదా. అవును. కాబట్టి ఆ సొమ్మును ఉపయోగించి ఆ రిడిజైన్ పేరు మీద ఇవన్నీ మార్పు చేయకుండా ఉంటే ప్రతిపాదన 38 కోట్ల ప్రాజెక్టు. అప్పటికే అన్ని పనులు అయిపోయినాయి. అవి ఉదాహరణకు హుస్నాబాద్ నేను నా ప్రాతినిధ్యం అయితే గౌరవల్లి రిజర్వాయర్ కుర్చేసుకొని కడతా అనే వీడియో కూడా ఉంది. అవును, అలా కూర్చొని కడతా అని చెప్పారు అన్నారు. ఆ ప్రాజెక్ట్ కాలేలే. ఇప్పుడు నేను శ్రమ పడాల్సి వస్తుంది. ఉదాహరణ చెప్తాను. అట్లా కాలువలు లేవు, ఏం లేవు. కానీ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్లు అయిపోయినాయి. అవును. మైదాన ప్రాంతంలో అంత పెద్ద 50 TMC ప్రాజెక్టు కట్టి దేశ చరిత్ర లేదు, రేపు ఏమైతే తెలియదు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఏది ఏమైనా ఇరిగేషన్ అనేది ఒక పెద్ద బేసిక్ నీడ్ ఆఫ్ ఫర్ ఫ్యూచర్. ఎందుకంటే నీళ్ళు ఉంటేనే వ్యవసాయం. అటువంటి దానికి రాజకీయాలు ఏ పార్టీలు ఏమన్నా ఒక ప్రణాళిక ప్రకారంగా, అందుకే నీళ్ళ కొరకు యుద్ధాలు వస్తాయంటే చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మనకు జరుగుతున్న పోరాటం, అదే నీళ్లను మన గోదావరి, కృష్ణ రెండు మనకు ఒకటి కాళ్ళ కట్టకు ఒకటి తల కట్టుకున్నట్టుగా రెండు కూడా మనకు అటు నుంచి అటు వెళ్ళిపోతాయి. కర్ణాటక నుంచి అటు, ఇటు నుంచి ఇటు ఆంధ్రకి వెళ్ళి ఇవి వాడుకోవాలి. మనం పీఠభూమి మీద ఉన్నాం. ఆ నీళ్ళని ఎట్లా ఒడిచి పట్టుకొని వాడుకోవాలో ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఇదంతా ఇంజనీరింగ్ నెట్వర్క్. నేను ఎంఏ పాలిటిక్స్ చదివి నేను ఇంజనీర్ లెక్క మాట్లాడితే పొరపాటు అవుతుంది కదా. ఇంజనీర్ అసిస్టెంట్ ఇట్లా రావాలి అనడంతో ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మా 2 TMC వాడనే లేదు, 3వ TMCకి కాంట్రాక్టర్కి ఇచ్చేసి. అంటే పొన్నం గారు ఇది ఎందుకు క్వశ్చన్ వస్తుంది అంటే నీళ్లు నిధులు నియామకాలు మన ట్యాగ్ లైన్ ఉద్యమం, మీరు చేసిన ఉద్యమం అందుకే కదా, అదే దాని మీద దుర్వినియోగం జరిగిందని. అయితే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు కూడా బనకచర్ల ప్రాజెక్ట్ కి నీళ్లు తీసుకెళ్తుంటే వదిలేస్తున్నారని, ఏదో ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తుంది రికార్డు మీద ఓపెన్ ఫోరంలా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ శాసనసభలో బయట అక్కడిక్కడ డిస్కషన్ అయింది. బాధ్యత గల ప్రతిపక్షంగా అది కాదు ఇది అని చెప్పాలి. తెలంగాణ ప్రయోజనం కొరకు తమిళనాడు రాజకీయాలు ఎట్లుంటుందంటే విత్ ఇన్ తమిళనాడు డెఫినెట్లీ ఫుల్ పొలిటికల్ ఫైట్, బుల్ ఫైట్ లాగా నడుస్తుంది. బయటికి దాటినారంటే రాష్ట్ర ప్రయోజనాలకు. ఇక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి మనం రాజకీయ పోరాటం కొనసాగిస్తూనే తెలంగాణ ప్రయోజనం వచ్చినప్పటికీ కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఇలా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడ్డ ప్రభుత్వం కేంద్రము వన్ సైడ్ తీసుకొని నిధుల కేటాయింపు కావచ్చు, ఇరిగేషన్ ఇష్యూలో వాళ్ళకు సైడ్ ఇస్తూ ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయదు. బడ్జెట్లో నెగ్లెక్ట్ చేసినా కేటాయించినా వాళ్ళకేం పట్టింపు లేదు. ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చేయాల్సింది. మనం అధికార పార్టీలు ఉండొచ్చు, మీరు ప్రతిపక్షాలు ఉండొచ్చు, సమస్య అది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు. అటువంటప్పుడు వీళ్ళు ఈ తెలంగాణ ప్రయోజనానికి అసలు అంశం మీద డిస్కషన్కి ఉండకపోతే ఎట్లా? బడ్జెట్ల కేటాయింపులు నిర్లక్ష్యం, కరెక్ట్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది అంటే పొన్నం గారు, మీరు నిజంగా కాంగ్రెస్ కోసం పనిచేసిన మీలాంటి వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు. అదే సమయంలో మీరు కూడా బీఆర్ఎస్ లాగానే వేరే పార్టీల నుంచి తీసుకొని తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లేదంటే జూపల్లి కృష్ణారావు వాళ్ళని మంత్రులుగా పెట్టుకున్నారు మీరు. అంటే అప్పుడు ఆ ప్రభుత్వం తప్పు చేస్తే అందులో వాళ్ళు కూడా భాగస్వాములు. వాళ్ళు ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు అప్పటికిప్పుడు ఒక డిఫరెన్స్. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినారు. అవును. అప్పుడు డైరెక్ట్ వేరే పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు గెలిచి మంత్రులు వచ్చారు. అదే అన్డెమోక్రటిక్. ఇది పెద్ద అంటే నేను అంటున్న పాయింట్, కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో వీళ్ళు కూడా భాగస్వాములే కదా. వాళ్ళు ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు. ఉంటే దానికి ఇప్పుడు నేనేమంటున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినారు. సో తప్పుంటే తప్పులు వాళ్ళు కూడా భాగస్వాములు అయితే అవుతారు. అది దానికి పెద్ద అంశం కాదు. కానీ మీరు అడుగుతున్న మాటకు అప్పుడు అప్రజాస్వామికం ఎందుకన్నాం? నేను ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ విడిచిపెట్టకుండానే అదే పార్టీకి వచ్చింది మంత్రి తలసాని శ్రీనివాసరావు, తెలుగుదేశం మీద సవితేంద్ర రెడ్డి ఇట్లా అనే అంశం తప్ప. అంటే ఇప్పుడు కూడా 10 మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకున్న వాళ్ళ చర్చ బాగానే నడుస్తుంది. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు మీ జిల్లా కీలక నాయకుడు ఆయన, రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే వీళ్ళేమో వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు అన్న గొడవ కూడా జగిత్యాల్లో అసలు మొన్న ఇండిపెండెంట్గా బరిలో దింపారు అభ్యర్థులని. అంటే ఏంటి, మీరు దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నారా? లేకుంటే అట్లా తప్పు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోలేకపోతున్నారా? అలాంటి సీనియర్ నాయకులు అలా మాట్లాడుతుంటే ఎలా చూడాలి దాన్ని? కొన్ని సందర్భాల్లో పార్టీ ప్రభుత్వం నడవడానికి పట్టు విడుపులాగా కొంత ఫ్లెక్సిబుల్ ఇస్తే అది
అలసత్వమో అచేతనం అనుకోవద్దు. దాని సందర్భం సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తుంది. అంటే ఆయన ఇండిపెండెంట్ కౌన్సిలర్లను పెట్టుకొని గెలిపించుకున్న సందర్భం ఉంది. ఏం అవన్నీ నడుస్తుంటే పాలిటిక్స్లో కాంగ్రెస్లో ఇవన్నీ కొత్తగా దట్ ఈస్ స్ట్రెంగ్త్. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు అంతే. అట్లా అని కాదు, నడుస్తుంటాయి. రైట్. ఇంకా పొన్నం ప్రభాకర్ గారు రానున్నది ఇంకొక 2-3 ఏళ్ళు ఉంది మీకు పీరియడ్, ఇంకా 3 years లోపే. ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి ఒక్కటి నెరవేరుస్తారా? ఎందుకంటే గతంలో అప్పులపాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 8 లక్షల కోట్లు అని చెప్తున్నారు, అప్పులు అయ్యాయి. ఇప్పుడు మీరు వచ్చాక కూడా 2-3 లక్షల కోట్ల అప్పులు మళ్ళీ. ఇలాంటి నేపథ్యంలో మీరు ఇచ్చిన హామీలన్నింటికి డబ్బులు ఎలా? పన్నులు వేయమంటున్నారు, టికెట్లు పెంచమంటున్నారు, ఎలా వస్తాయి డబ్బులు మరి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపడే విధంగా పరిపాలన చేస్తూ ప్రజల మీద ఎటువంటి విధంగా భారం పడకుండా ఇతరత్ర ఆదాయ మార్గాలు, అది టూరిజం కావచ్చు, లేకపోతే ఇతర ఇండస్ట్రీ ప్రోగ్రెస్ని చేయడం కావచ్చు, లేకపోతే లీకేజెస్ని అరికట్టడం కావచ్చు, ట్యాక్సేషన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, ఇటువంటి అంశాల ద్వారా ఆర్థిక వనరులను సేకరించుకొని ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టుకొని అటు మన ప్రొడక్టివిటీని పెంచుకుంటూ అన్ని సెక్షన్ ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా ఒక మంచి గ్రోత్ చేసుకుంటూ ఆ విధంగా ఇంక్లూజివ్ గ్రోత్ తోటి ఈ ఓవర్కమ్స్ అన్ని ఫైనాన్షియల్ ఓవర్కమ్స్ అన్ని హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి తప్పకుండా కొంత మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. చిత్తశుద్ధితోటి ఎక్కడైనా ఏదైనా అంశం ఉంటే ఓపెన్గా ప్రజల ముందు తీసుకొచ్చి ఇది పరిస్థితి అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, అవును పరిస్థితి ఇది అని. కాబట్టి పబ్లిక్ తప్పకుండా మేము జరుగుతున్న వాస్తవాలను అన్నీ కూడా స్పష్టం చేస్తూనే పరిపాలన, ప్రజా పరిపాలన ఒక డెమోక్రటిక్గా విజనరీ పబ్లిక్ ముందు ఉంచే విధంగా ప్రయత్నం చేస్తాం. అంటే పొన్నం గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా విలీనం చేయడానికి కేసీఆర్ రెడీ అయ్యారు తెలంగాణ ఇచ్చినప్పుడు. ఎందుకో అది ఆగిపోయింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఒక దాన్ని మీరు జనంలోకి ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు, ఇప్పుడు కూడా. నిజంగా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా ఇప్పుడు? పొన్నం గారు నమ్ముతున్నారా బలంగా? ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా, వీళ్ళు తానా అంటే వాళ్ళు తందానా లెక్క ఒకటే మూసలాగా విమర్శలకు మాత్రమే పరిమితి అవుతున్నారు. తెలంగాణను ఇంతకుముందు చెప్పిన రాజకీయ విమర్శలు, పరస్పర వైరుధ్యమైనటువంటి అభిప్రాయాలు ఉన్నా తప్పులే. రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలంటా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఇద్దరు కలిపి కాంగ్రెస్ను టార్గెట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అది ప్రజలు అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది ఒక రాజకీయపరమైన ఆరోపణ. అంటే జనరల్గా బీజేపీతో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ నేతలు కూడా అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి ఉత్తర దక్షిణ ధృవాలు. వ్యక్తులుగా ఎవరైనా సంబంధాలు ఉంచుకుంటే పొరపాటు కావచ్చు, కానీ అటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీగా, భారతీయ జనతా పార్టీగా ఒకరు సూర్యుడి వైపు చూస్తే ఒకరు చంద్రుడి వైపు చూస్తారు. కాబట్టి అసాధ్యమైనటువంటి ఆలోచన. కలుస్తారు ఉంటుంది అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన అంతే. రైట్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంది? ఎందుకంటే కవిత గారు కూడా కేసీఆర్ కూతురే, ఆమె బయటకు వచ్చి బీసీ నినాదం తీసుకున్నారు, బీసీల పార్టీ అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటే బీసీలు రాజకీయ నినాదం కోసం వాడుకునేటువంటి విధంగా మాట్లాడితే దాన్ని ఎవరు కూడా క్షమించారు. ఆ తల్లి 10 సంవత్సరాల అధికారంలో ఉంది. నిజామాబాద్ పార్లమెంటు పరిస్థితి మాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు పదవి పోయిన తర్వాత వచ్చి పోయి జ్యోతిబా పూలే విగ్రహం కట్టకాడికి పోయి చూసడో, లేకపోతే ఇంకేదో ధర్నా కార్డు చేసుడో, ఈ ముసలి కన్నీరులాగా ఇటువంటివన్నీ ప్రజలు ఎవరు విశ్వసించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఒక్క నిమిషం కూడా ప్రస్తావించని మీరు ఇలా నేనేదో బీసీల కోసం కొట్లాడుతున్న ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తే బేసిక్గా బీసీలు కూడా కొంత చైతన్యవంతమైంది అర్థం చేసుకుంటారు. అంటే 2009లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు అప్పుడు చిరంజీవి బీఆర్పీ ఉపయోగపడింది. ఇప్పుడు కూడా కవిత పార్టీ ప్రభుత్వ వ్యతిరేక కవిత గారి వెనుక కాంగ్రెస్ ఉంది. ఇలాంటి విమర్శలకు ఏం చెప్తారు? ఎవరి ఆలోచన విధానం వాళ్ళది. వాళ్ళు అట్లా ఆలోచించుకుంటే నేను వద్దంటే బంద్ అయ్యేది కాదు. పొలిటికల్ డిస్కషన్, నా పార్టీకి నా వ్యతిరేక ఓటు ఇంకోటో చీల్చడానికి రావాలి. ఇవన్నీ 36 నెలల తర్వాత కదా. ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాను. సోలే కొడుకు పేరు సోమలింగం, వానికి ఏది కట్టాలి, బట్టలు ఏ రంగు కొనాలి అని చర్చ ఎందుకు? రైట్. ఫైనల్ క్వశ్చన్, ఇది మీ రిలేటెడ్ క్వశ్చన్ కూడా. బీసీలకు 42% రిజర్వేషన్ మీ మేనిఫెస్టోలో పెట్టారు. అది చేయడానికి కొంత కృషి కూడా చేశారు, అసెంబ్లీలో చర్చించారు, బిల్లు కేంద్రానికి పంపించారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. 42% రిజర్వేషన్ అమలు అవుతుందా? అవుతే ఎప్పుడు అవుతుంది? ఎందుకంటే అది అయ్యాకే స్థానిక ఎన్నికలు అన్నారు మీరు. 42% రిజర్వేషన్లు అయినాకనే స్థానిక సంస్థలు పోతాం అన్నమాట వాస్తవం. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నాం. కానీ పూర్తిగా
ఏ బేసిక్గా లోకల్ బాడీ రిప్రజెంటేటివ్ సర్పంచో లేకపోతే కౌన్సిలరో లేకపోవడం వల్ల గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ బాడీ నెట్వర్క్ సిస్టమ్ ఏదైతుందో అది బ్రేక్ అవుతుంది. అవును, బర్డెన్ అంతా ఎమ్మెల్యే, ఎంపీ, ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి ఒక లోకల్ నెట్వర్క్ ఫైనాన్షియల్ గా రావాల్సిన లోకల్ నెట్వర్క్ వచ్చింది. లోకల్ నెట్వర్క్ ఇప్పుడు ఉంది. 42% మీద కేంద్రం మీద ఒత్తిడి స్టార్ట్ చేస్తాం. పంచాయతీరాజ్ ఎన్నికలు 42% దగ్గర పోవడానికి వీఆర్ ప్లానింగ్. ఎంపీటీసీ జెడ్పీటీసీ 100% రావాలి. భారతీయ జనతా పార్టీని బాగా చెప్తా టార్గెట్ చేసి అడుగుతాం. మొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్న కూడా మా దగ్గర కేంద్రానికి బిల్లులు వచ్చినాయని చెప్పారు. చేయాలి ఏదో ఒక లెక్క. అవును, లేదంటే ఒక 2-3 ఏళ్ళు ఒప్పుకోబడితే మా పార్లమెంట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 24 hours. రైట్. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పొన్నం ప్రభాకర్ గారితో ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్.